అనుకుంటున్నదేమో బీఆర్ఎస్ నాయకుల మీద కేసు పెట్టాను, మమ్మల్ని అక్రమంగా ఇరికించాలనుకుంటున్నావు, పెడితే పెట్టు. మాకు ఉద్యమాలు కొత్త కాదు, అరెస్టులు కొత్త కాదు, జైళ్లు కొత్త కాదు. తెలంగాణ ఉద్యమంలో అనేక కేసులు ఎదుర్కొన్న వాళ్ళం, తెలంగాణ ఉద్యమంలో జైళ్లకు పోయించిన వాళ్ళం. కానీ మా బాధల్లా నీకేదన్నా బీఆర్ఎస్ మీద కోపం ఉంటే నన్నో, కేటీఆర్ నో, మా లక్ష్మారెడ్డినో, మా పల్లా రాజేశ్వరరెడ్డిని జైల్లో వేయండి, మేము పోతాం. కానీ అమాయకులైన గిరిజన రైతులను ఎందుకు జైల్లో వేసినామని మేము అడుగుతా ఉన్నాం. తక్షణమే ఆ గిరిజన రైతులను వెంటనే విడుదల చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏమడిగిండ్రు గిరిజన రైతులు? వాళ్ళు మా భూమి మాకు కావాలని మాట్లాడారు. దానికి నువ్వు కేసులు పెట్టవా? ఇదెక్కడి న్యాయమో అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ అన్యాయాలను ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, మమ్మల్ని ఎన్ని రకాలుగా వేధించినా బీఆర్ఎస్ పార్టీ నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటది, నీ వెంట పడుతూనే ఉంటది, పేదల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటదని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం.